హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ని ఫాలో అయ్యండి. నిన్న ఏదైతే కెప్టెన్సీ కంటెండర్కి సెలెక్ట్ చేసిన గేమ్లో ఫ్లోరా గారి మధ్య రీతు మధ్యన జరిగిన గేమ్, ఆ గేమ్లో అది గేమ్ ఫేరా అన్ఫేర్ అని మీరేమనుకుంటున్నారు? నేనైతే ఆ గేమ్ ఫేర్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే రీతు క్రాస్గా వెళ్ళిన పద్ధతి అది వచ్చి ఏది ఒక పర్సన్కి అన్ఫేర్ ఆడినట్టు కాదు. తన స్ట్రాటజీ తను ఏ విధమైతే చెప్పిందో కళ్యాణ్తోని తను ఏడుస్తుంది అన్నప్పుడు తను ఏదైతే చెప్పిందో నేను వచ్చిన స్ట్రాటజీ ప్రకారం ఆడాను, అది కరెక్టే కదా. ఎందుకంటే అక్కడ ఎవరికీ లాగలేదు, ఫ్లోరా గారికి తోయలేదు అండ్ ఫ్లోరా గారికి అర్థం కాదు. తన మట్టు తను ఏదో స్ట్రాటజీ ప్రకారం వెళ్ళినప్పుడు అదే అక్కడ ఆలోచన ఉంటే నాకు తెలిసి నేను నా పరంగా నేను ఆలోచించింది ఫ్లోరా గారు తను అలాగ వెళ్తుంది అన్నప్పుడు ఫ్లోరా గారు తను పట్టి వెనకట్ల నుంచి ఏదైతే ప్రీవియస్ గేమ్లో బాల్ గేమ్లో వెనకట్ల పట్టి లాగేస్తున్నారు అలాగ రీతుని పట్టి లాగేయాల్సింది కదా. అప్పుడు వచ్చి సంచాలకి పాస్ ఏదో చెప్తారు అండ్ అక్కడ కూడా కాకుండా ఇంకో ఛాన్స్ కూడా ఫ్లోరా గారికి ఉంది. ఏదైతే టైర్లు క్రాస్ అవుతున్నారో అప్పుడు కూడా పుష్ చేస్తే తను కింద కాలు పెట్టకూడదు కదా, ఆ లైన్ టు టైర్ టు టైర్ వచ్చి ఆ ఓల్డ్లోనే నడుచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు తోచినా కూడా తనకి, ఎందుకంటే తను అక్కడ అలా చేసింది కాబట్టి నేను అలా చేశానని చెప్పి ఒక పరంగా చెప్పడానికి, బట్ తను వచ్చి ఏదైతే స్ట్రాటజీ పరంగా ఆలోచించి తను ముందుకు వెళ్ళిందో అదైతే నాకు కరెక్ట్ అనిపిస్తుంది. అండ్ ఏదైతే అక్కడ ఫ్లోరా గారు తర్వాత గేమ్ అయిపోయిన తర్వాత సంజన గారి పక్కన కూర్చొని ఇట్స్ నాట్ ఏ ఫేర్ గేమ్ అన్ఫేర్ గేమ్ అన్నారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫేర్ అన్ఫేర్ తను తొయ్యలేదు, తను గొద్దలేదు, తను ఏదీ చేయలేదు. తన స్ట్రాటజీ ప్రకారం అడ్డంగా వచ్చింది, క్రాస్గా వచ్చింది, ముందుకెళ్ళింది. అక్కడ నువ్వేదైనా నీ ప్లాన్ చేసుకోవాలి. అదే విషయాన్ని కూడా తప్పు ప్రీవియస్ గేమ్ లో ఏదైతే జరిగిందో కళ్యాణ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసింది. ప్రీవియస్ గేమ్ వీళ్ళిద్దరు కలిపి ఆడి వీళ్ళిద్దరు ఏదైతే శ్రీజ రీతుతో గొడవాడుతున్నప్పుడు తిని ఎటువంటి కూడా ఒక చిన్న ఆ గేమ్ లో మాక్సిమం కూడా తన ప్రెజర్ ని పెట్టకుండా ఏ విధంగా బాల్స్ బయటకి తీసుకెళ్లి గేమ్ విన్ అయ్యి హ్యూమనిటీ పొందింది. ఇదే విషయాన్ని కళ్యాణ్ కూడా రీతు క్లియర్ గా చెప్తాడు. మరి ప్రీవియస్ గేమ్ తను ఏ విధంగా ఆడింది? ఫేర్ గా ఆడింది. ఫేర్ గా ఆడితే ఎవరి మట్టుగా ఆడితే అది ఫేర్. ఎవరి ప్రకారం అక్కడ స్ట్రాటజీ అంటారు కాబట్టి ఫేర్ అన్ఫేర్ అనరు. నాకైతే మాత్రం రీతు అయితే అన్ఫేర్ గా ఆడినట్టు అనిపించలేదు, కరెక్ట్ గానే ఆడినట్టు అనిపించింది. ఏదైనా కూడా మనం చేయాలంటే గేమ్ లోనే చేయాలి. గేమ్ అయిపోయిన తర్వాత మనం ఎవరితో మాట్లాడినా అది రీజన్స్ కిందే వస్తుంది, కానీ గేమ్ విన్ అవ్వడానికి ఆలోచనగా రాదు, అదొక స్ట్రాటజీ ప్రకారంగా రాదు. అది నెగిటివ్ ఆర్ పాజిటివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాత్రం గేమ్ కోసం అక్కడ ఆడాలి, అది ఏదైనా అవ్వని నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నిన్నైతే రీతు గారు ఫేర్గా ఆడారు నా రివ్యూ ప్రకారం. మీకు ఏది అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్.